ఉరుములు మెరుపులు లేని తుఫాన్ మాదిరిగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ మళ్ళీ అమెరికాపై విరుచుకుపడ్డాడు. అసలు అమెరికా పేరు చెప్తేనే బుసలు కొట్టే కిమ్ మళ్ళీ రెచ్చిపోయాడు. అమెరికాను ఓడించడమే తన లక్ష్యమని ఇప్పుడు తాజాగా శపథం చేశాడు. అమెరికాకు దాని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో నార్త్ కొరియా గెలిచి తీరుతుందని ప్రకటించాడు. ఉత్తర కొరియా దక్షిణ కొరియా యుద్ధ విరమణ వారోత్సవం సందర్భంగా జరిగిన సభలో కిమ్ ఈ సంచలన ప్రకటన చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కొరియా దేశం రెండుగా విడిపోయింది. సరిహద్దు అంశాలతో పాటు అనేక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొరియా ద్వీపకల్పం ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశంగా విడిపోయింది. ఈ రెండు దేశాలు విడిపోయిన సందర్భంగా పెద్ద యుద్ధమే జరిగింది. 1950లో ప్రారంభమైన యుద్ధం 1953 వరకు కొనసాగింది. అమెరికా సోవియట్ యూనియన్ల మధ్యవర్తిత్వంతో 1953 జూలై 27న యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో అనేక మంది సైనికులు మరణించారు. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను ఉద్దేశించి కిమ్ జూలై 27న ఈ సంచలన ప్రసంగం చేశారు. కొరియన్లు దేశంగా ఆర్థికంగా ఎంతో శక్తివంతం చేశారు, బలమైన సైన్యం నిర్మించుకున్నారు. ఇదే క్రమంలో ఇక మిగిలింది అమెరికాను ఓడించడమే. అమెరికాతో జరిగే యుద్ధంలో గెలిచి తీరుతాం, అమెరికాను ఓడిస్తాం, సామ్రాజ్యవాదాన్ని కూడా ఓడిస్తామని కిమ్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. సహజంగానే కిమ్ తాజాగా మాట్లాడిన మాటలు అంతర్జాతీయంగా పెద్ద సంచలనం కలిగించాయి. ప్రత్యక్ష యుద్ధం ముగిసినప్పటికీ ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య శత్రు వైఖరి మాత్రం ఇంకా కొనసాగుతున్నది. దక్షిణ కొరియాకు అమెరికా సహకరిస్తున్నది. ఇది కిమ్ యొక్క ప్రధాన ఆరోపణ. ఆ అమెరికా మీద, ముఖ్యంగా ట్రంప్ మీద ఆయన కోపం రావడానికి ఇదే కారణం. అమెరికా అన్న ట్రంప్ అన్న చాలా ఆవేశంతో రెచ్చిపోయే కిమ్ ఇప్పుడు మళ్ళీ కయ్యానికి కాలు దువ్వాడు. సై అంటే సై అనే తీరులో గతంలో ఇద్దరి మధ్యలో మాటలు నడిచినాయి. తమ జోలికి వస్తే అణుబాంబైనా ప్రయోగిస్తామని కిమ్ గతంలో అమెరికాను హెచ్చరించింది. దీంతో రెండు దేశాల మధ్య చాలా కాలం ఉద్రిక్తలున్నాయి. దాన్ని తగ్గించడానికి శిఖరాగ్ర సమావేశాలు కూడా జరిగాయి. 2018లో సింగపూర్లో ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత 2019లో హనోయిలో కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయినా కానీ అటు అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించింది కానీ ఇంకా ఏ విషయంలో కూడా ఇద్దరి మధ్య అభిప్రాయాలు కుదరలేదు. మాటకు మాట అనుకుంటూనే ఉన్నారు. అయితే తర్వాత అటు కరోనా మహమ్మారి రావడం, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోవడంతో కిమ్ కొంచెం శాంతించాడు. ఇప్పుడు అమెరికాలో మళ్ళీ ట్రంప్ రావడం, ఆయన దక్షిణ కొరియాకు సపోర్ట్ చేయడం మళ్ళీ కిమ్కు కోపం రావడానికి కారణం వచ్చింది. చాలా కాలం సంయమనం పాటించిన కిమ్ ఇప్పుడు మాత్రం మళ్ళీ రెచ్చిపోయాడు. ఉన్నట్టుండి ట్రంప్ మీద, అమెరికా మీద విడుచుకుపడ్డాడు. ఎందుకంటే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక దక్షిణ కొరియాకు మళ్ళీ సహకారం అందిస్తాడు. అది తమకు చాలా ఇబ్బందికరమని కిమ్ భావిస్తున్నాడు. అందుకే సైన్యాన్ని సమాయత్తం చేసేందుకు అమెరికాతో పోరు గురించి ప్రకటన చేశారని ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ఇలా అమెరికాపై కిమ్ రెచ్చిపోయిన సమయంలోనే దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తాము అమెరికాతో స్నేహం మరింత పెంపొందించుకుంటామని, శాంతిని స్వేచ్ఛను కాపాడే ప్రయత్నాలను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ఇట్లా రెండు దేశాలు అమెరికా గురించి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో కొరియన్ ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఎటువైపు దారితీస్తుంది? కిమ్ చేసిన ప్రకటనకు స్పందనగా ట్రంప్ ఏం మాట్లాడతాడు? రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తత పెరిగి పరిస్థితి ఎటు వెళ్తుందనే అంచనాలు, ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వ్యక్తమవుతుంది.